ఇక మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. నరేందర్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి కేటీఆర్ వెళ్లారు. నరేందర్ రెడ్డి సతీమణి శృతితో మాట్లాడారు. వారి కుటుంబ సభ్యులను పలకరించారు. ఈ కష్టకాలంలో బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితరులు కూడా నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఉన్నారు. కోర్టులో మాట్లాడినా వాళ్ళు ఏం చెప్పారంటే నాకు రిమాండ్ చేయొద్దని కొట్లాడతాం. ఎవరైనా రిమాండ్ చేస్తే కూడా ఇట్లా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ చెప్తున్నారని చెప్పి గట్టిగా ఏం కాదు శృతి. నేను ఏమన్నా అంటే ఇప్పుడు మీ ఆయన స్టేట్ లో పెద్ద హీరో అయ్యాడు, అట్లా చూడాలి. నువ్వు రాజకీయ జీవితంలో ఎన్ని తప్పవు. దుర్మార్గులతో కొట్లాడేటప్పుడు ఇది తప్ప విషయం తప్ప. ఇప్పుడు మనకి ఇట్లాంటి వాళ్ళు చక్కటోళ్ళు కాదు, కొట్లాడేటప్పటికి ఇట్లాంటి మన హెరాస్మెంట్, సతాయించుడు, యూజింగ్ ఆల్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ టాక్టిక్స్ చేస్తారు. వీ హ్యావ్ టు బి బ్రేవ్. మీరెంత ధైర్యం ఉంటే నరేంద్ర అంత ధైర్యం ఉంటుంది. అయినా మనం ఎన్ని రోజులు 2 రోజుల విషయం. కోర్టుకు పోదాము, కొట్లాడదాం. మన లక్ష్మీ సార్ వచ్చినారు, ఆనందన తెలుసు, మహమూద్ అలీ సాబు, రవీంద్రరావు ఎమ్మెల్సీ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, ఇంకా మన సీనియర్ లీడర్స్ మొత్తం స్టేట్ అంతా ఈరోజు నరేందర్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నాం. ఇంకో వేరే టాపిక్ లేదు, ఏం లేదు. కొడంగల్లో జరుగుతున్న దౌర్జన్యము, రేవంత్ రెడ్డి చేస్తున్న